శ్రీకాకుళంలో రైతులకు పంపిణీ చేయాల్సిన యూరియాని సచివాలయ సిబ్బంది కాకుండా తెలుగు తమ్ముళ్లు అత్యుత్సాహం ప్రదర్శించి పంపిణీ చేయడంతో స్థానికంగా ఉన్న రైతులు మండిపడుతున్నారు. ఏ అధికారి లేకుండా ఎవ్వరి అనుమతి లేకుండా సచివాలయం గొడవల్లో ఉన్న యూరియాని బయటకు తీసి తస్మదీయులకే పంపిణీ చేయడంలో రైతులు ఆ నాయకులపై తిరగబడ్డారు. మరో 10 రోజుల్లో యూరియా మొదటి విడత పొలాల్లో రైతులు వేయకపోతే ఇక ఆ పంట నాశనమైనట్లేనని రైతులు వాపోతున్నారు. రైతుల పట్ల ద్వితీయ శ్రేణి నాయకులు చేస్తోన్న కొన్ని పనులకు సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గంలోనే రైతులు అల్లాడిపోతున్నారు. టెక్కలి నియోజకవర్గంలో ఆకాశ లక్కవరం బోరభద్ర గ్రాఫ్ పంచాయతీలకు సంబంధించిన యూరియా గొడవను రైతులు తెలుగు తమ్ముళ్ల మధ్య చోటు చేసుకుంది. సచివాలయ సిబ్బంది లేకుండా వారే టోకెన్లు రాసుకుని గోడౌన్ నుండి యూరియాను తీసుకెళ్లడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులందరూ దాన్ని అడ్డుకుని ఆపడంతో అక్కడి నుంచి నాయకులు పరారయ్యారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లేటుగా మొదలు కావడంతో రైతులందరూ పరిస్థితి లేని వర పంటను వేయడంతో పంట నిలవాలంటే యూరియా ఎకరాకు 25 కేజీలు కాకుండా 35 నుండి 40 కేజీల వరకు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. జూన్ జూలై నెలలో ప్రకృతి కూడా కరుణించకపోవడం ఖరీఫ్ పంట లేట్ అయింది. ఆగస్టు 15 నుండి విస్తారంగా వర్షాలు కురవడంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 38 మండలాల్లో సుమారుగా 5 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ పంట వరి మొక్కజొన్న రైతులు వేశారు. జిల్లాలో అగ్రికల్చర్ నాలెడ్జ్ సెంటర్ ద్వారా పంపిణీ చేయడాన్ని స్థానికులు తప్పుపట్టారు. ఏ జిల్లాలో కూడా నాలెడ్జ్ సెంటర్ నుండి యూరియా పంపిణీ చేయడం లేదని వాపోతున్నారు.